హలో చితాస్, ఏంటి మూమెంట్? ఈరోజు నా లైఫ్లోనే కాస్ట్లీయెస్ట్ ఫ్లైట్ ఎక్కబోతున్నాను. ఇప్పుడు వరకు నేను చాలా ఫ్లైట్స్ ఎక్కాను, కానీ ఈ ఫ్లైట్ టికెటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ నా లైఫ్ మొత్తంలో. ఈ వీడియోలో ఆ ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుంది, ఆ ఫ్లైట్ టికెట్ నాకు ఎంత పడిందో చూద్దాం. లెట్స్ గో. ఎందుకు నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదా. వీడియో మొత్తంలో 3 క్లూస్ ఇస్తాను. ఒకవేళ మీరు గెస్ట్ చేస్తే కింద కామెంట్స్లో చెప్పండి. లాస్ట్ వరకు మీరు కనిపెట్టలేకపోతే అప్పుడు నేనే చెప్తాను. స్టార్ట్ అయ్యే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం, అదేంటంటే మీలో 90% మెంబర్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను నెక్స్ట్ 3 మంత్స్లో 100K సబ్స్క్రైబర్స్ ఇచ్చాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, కింద హైప్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. నా వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా మొదలు పెడదామా? మనకి సెండ్ ఆఫ్ చెప్పడానికి ఒక బ్రో వచ్చాడు. మీట్ బాలా బ్రో. హలో బ్రో. ఈయన నేను కలిసి 4 డేస్గా ఇక్కడే హాస్టల్లో ఉంటున్నాం, అటు ఇటు తిరుగుతున్నాము. బ్రో జాబ్ కోసం వచ్చాడనమాట. చిన్న స్కామ్ లాంటిది అయింది. ఒక జాబ్ కోసం పిలిచి ఇంకో జాబ్ ఇచ్చారు. మన బ్రోకి నచ్చక ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాడు అనమాట. జాబ్ స్కామ్స్ బాగా జరుగుతున్నాయి మలేషియాలో, చాలా జాగ్రత్తగా ఉండండి. బ్రో కన్సల్టెన్సీ నుండి వెళ్ళాడు, బట్ ఆ జాబ్ అంత సెట్ కాలేదు, మళ్ళీ రిటర్న్ వచ్చేసాడు. దే ఛార్జ్ యూ 1,60,000 బ్రో పర్ జాబ్. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకా లాస్ట్గా వెళ్తున్నాం కాబట్టి పొద్దున్నే కాఫీ తాగితే బాగుంటుందని కాఫీ తాగడానికి వచ్చాం. సో కాఫీ తాగేసి ఇంకా నేను స్టార్ట్ అయిపోతాను. బ్రో మళ్ళీ పైకి వెళ్ళి పడుకుంటాడు. వచ్చేసినాయి మన కాఫీ. బ్రో హాట్ కాఫీ చెప్పాడు, నేను కోల్డ్ కాఫీ చెప్పాను. ఇక్కడ ఇవి చాలా ఫేమస్. నేను ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నా కదా, మళ్ళీ ఎప్పుడు తాగుతామో తెలీదు. హాట్ కాఫీ అంటే ఎక్కడైనా దొరికింది కదా అని చెప్పి నేను కోల్డ్ కాఫీ చెప్పా. ఎప్పుడైనా మలేషియా వస్తే ఇలాంటి డ్రింక్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఆహా, సూపర్ ఉంది. మంచి కాఫీ చేయదు, అండ్ దీంట్లో కండెన్స్డ్ మిల్క్ వాడతారు, దాని స్వీట్నెస్ సూపర్. ఇది 320 రింగిట్స్, మన కరెన్సీలో 72-74 రూపీస్ ఉంటుంది. ఇంకా టైం అయిపోతుందని చెప్పి క్యాబ్ బుక్ చేశా. 7 మినిట్స్లో వచ్చేస్తుంది. క్యాబ్ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి కాదు, ఎయిర్పోర్ట్కి అయితే చాలా ప్రైస్ ఉంటుంది. సో ఇక్కడ నుండి KL సెంటర్లో ఒక ప్లేస్ ఉంది, అక్కడ నుండి ఎయిర్పోర్ట్కి ఒక బస్సు ఉంటుంది. సో అది ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఉంటుంది. ఇప్పుడు టైము 5:39 అయింది, అది 6కి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి 6కి అది క్యాచ్ చేయాలి. అది మిస్ అయిపోతే మళ్ళీ 6:30, ఇంకో హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోద్ది. మన క్యాబ్ కూడా వచ్చేసింది. ఓకే బ్రో, బాయ్ బాయ్, సీ యూ, బాయ్ బాయ్. చెన్నైలో కలుద్దాం. ఇంకా ఫాస్ట్గా వెళ్దాం, బస్సుని క్యాచ్ చేద్దాం. KL సెంట్రల్, యా. ఇలాగే ఇండియా నుండి చీపెస్ట్ ఫ్లైట్ తీసుకుని మలేషియాకి వచ్చా. ఇప్పుడు మలేషియా నుండి కాస్ట్లీయెస్ట్ ఫ్లైట్ తీసుకుని వేరే ప్లేస్కి వెళ్తున్నాను. మీకు ఇప్పుడు ఫస్ట్ క్లూ ఇస్తాను. ఫస్ట్ క్లూ ఏంటంటే కరెన్సీ. వాళ్ళ 1 రూపీ మనకి 26 రూపీస్తో సమానం. అండ్ ఇప్పుడు మలేషియాలో ఉంటున్నాం కదా, మలేషియాలో 24 రూపీస్, ఇప్పుడు నేను వెళ్ళబోయే కంట్రీలో 26 రూపీస్. కరెన్సీ క్లూగా ఇస్తే ఈజీగా కనిపెట్టేయచ్చు. సో మీలో ఎంతమంది కనిపెట్టారో కింద కామెంట్స్లో చెప్పండి. లేకపోతే సెకండ్ క్లూ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈలోపు మనం KL సెంటర్కి వెళ్ళి బస్సు పట్టుకున్నాం. ఇప్పుడే KL సెంటర్ లోపల దింపేశాడు. ఇది చాలా పెద్ద ఏరియా. ఇక్కడ ఎయిర్పోర్ట్ బస్సు ఎక్కడ ఉందో తెలియట్లేదు. 5:57 అయిపోయింది, ఇంకో 3 మినిట్స్లో బస్సు వెళ్ళిపోద్ది. అది వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. ఇది పెద్ద మాల్ లాగా ఉంది. ఇదంతా జస్ట్ మెట్రో స్టేషను, రైల్వే స్టేషను, బస్ స్టేషన్ అన్నీ కలిపి ఒక్క దగ్గరే ఉంటాయి. దాన్ని KL సెంటర్ అంటారు. KL అంటే కౌలాలంపూర్ సెంట్రల్ అనమాట. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ ద ఎయిర్పోర్ట్ బస్? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఎగ్జిట్ ఉంది, దీని నుండి కిందకి వెళ్ళాలంట. అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఎయిర్పోర్ట్ బస్సు. వేర్ కెన్ ఐ గెట్ ద టికెట్? ఇట్స్ టెర్మినల్ 1 or 2? ఇప్పుడే టికెట్స్ తీసేసుకున్నా, ఇంకా బస్ స్టార్ట్ అయిపోతుంది. నా కోసం వెయిటింగ్. ఎట్టకేళ్ళకి బస్సు టైంకి క్యాచ్ చేశాను. ఎగ్జాక్ట్గా టైం చూడండి, 6:01 అయింది. ఇక్కడ నుండి 1 అవర్ పట్టిద్ది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఇంకా స్లీప్ వేసేద్దాం, ఎయిర్పోర్ట్లో కలుద్దాం. టైం 7:05 అయింది. కరెక్ట్గా 1 అవర్లో తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో దింపేశాడు. లోపలెక్కి పడుకున్నా, లెగిసే పాటికి వచ్చేసా. 1 అవర్ ఎలా అయిపోయిందో తెలియలేదు. ఆ బస్కి 15 రింగిట్స్, క్యాబ్కి 10 రింగిట్స్, మొత్తం కలిపి 25 రింగిట్స్ అయింది. అదే మన కరెన్సీలో 605 రూపీస్, 605 రూపాయలు. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి చెక్ఇన్ చేద్దాం. ముందు బ్యాగ్ పడేస్తే బరువు తగ్గిపోద్ది. ఎయిర్పోర్ట్ మాత్రం భలే ఉంది, అసలు చాలా పెద్దగా ఉంది. బస్ దిగిన దగ్గర నుండి ఇది 6వ ఎస్కలేటర్.
పైకి ఎక్కుతానే ఉన్నాం. ఎంత పైన ఉందో ఇది. అన్నిటికంటే టాప్లో డిపార్చర్స్ ఉంది అండ్ ఈ కింద కనిపించేదంటే అరైవల్స్. జనాలేంటి ఇంతమంది ఉన్నారు, ఏదో ఫ్రీగా ఫ్లైట్ ఎక్కించుకుంటున్నట్టుగా. అందుకనే ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే 3 hours ముందు మినిమం ఉండాలని చెప్తారు. ఈ లైన్లు చూడండి, ఆ కౌంటర్స్ దగ్గర ప్లేస్ చాలక ఈ బయట కూడా నుంచోబెట్టారు లైన్లు పెట్టి. మంచి న్యూస్ ఏంటంటే మనం వెళ్తున్న ఎయిర్లైన్స్కి అంత పెద్ద క్యూ లేదు, సో చాలా తక్కువ క్యూ ఉంది. పాస్పోర్ట్ టైము 7:47 అయింది. ఫైనల్గా బోర్డింగ్ అయిపోయింది. నేను వెళ్ళబోయే ఎయిర్లైన్స్ పేరు ఎయిర్ అరేబియా. ఫస్ట్ టైం ఎయిర్ అరేబియా ఎక్కడం, సో దీని ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఇంకా టైం అవుతుంది, వెళ్ళి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని గేట్స్ దగ్గర కలుద్దాం. టైం 8:20 అయింది, ఇప్పుడే ఇమిగ్రేషన్ అయింది. ఇమిగ్రేషన్లో కూడా చాలా సేపు పట్టింది. ఇప్పుడు గేట్స్ దగ్గరికి వెళ్ళాలి. గేట్స్ దగ్గరికి వెళ్ళాలంటే నార్మల్గా కాదు, వెనకాల చూసారా ట్రైన్ వచ్చింది. ఇప్పుడు ఇమిగ్రేషన్ అయిన తర్వాత ట్రైన్ ఎక్కితే అది తీసుకెళ్ళి గేట్స్ దగ్గర దింపిద్ది. అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. ఎయిర్పోర్ట్ మామూలుగా లేదు అసలు. ఇది ఈ లోపలే చిన్న అడవి ఉంది, రింబా అని ఉంది. ఈ లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్, చెట్లు మామూలుగా లేదు చూస్తాకి. ఇది చిన్న చిన్న పక్షులు ఉన్నాయి, అరుస్తున్నాయి. అదిరింది. ఇది రెయిన్ ఫారెస్ట్ లాగా పెట్టారు. అండ్ ఇక్కడ కూర్చుంటాకి చైర్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే వాటర్ ఫాల్స్. చిన్న వాటర్ ఫాల్సే బట్ బాగున్నాయి. ఎయిర్పోర్ట్ లోపల ఇలా చూడడం ఫస్ట్ టైం నేను. టైం 8:42 అయింది. ఫైనల్గా గేట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ సెక్యూరిటీ చెక్ గేట్ దగ్గర జరుగుతుంది. సో ఇప్పుడు వరకు సెక్యూరిటీ చెక్కే జరగలేదు, ఇంతసేపు పట్టింది. నేను 3 hours ముందు వస్తేనే ఇప్పటికీ గేట్ దగ్గర రీచ్ అయ్యాను. అండ్ సెక్యూరిటీ చెక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ నా బోర్డింగ్ టైము 8:55కి, అంటే జస్ట్ 10 minutes ముందు వచ్చాను నేను, 3 hours ముందు ఉంటే. సో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇక్కడ మలేషియాలో. ఇప్పుడు మీకు సెకండ్ క్లూ ఇస్తాను. ఈ క్లూతో మీరు ఈజీగా కనిపెట్టేస్తారు. అదేంటంటే టైం డిఫరెన్స్. ఇండియా నుండి 1.5 hour లేట్ ఉంటుంది. అండ్ మలేషియా టైం ప్రకారం అయితే 4 hours లేట్గా ఉంటుంది. మన ఇండియాలో మధ్యాహ్నం 1:30 అయితే అక్కడ మధ్యాహ్నం 12 అయింది. సో ఇది టైం డిఫరెన్స్. దీంతో ఈజీగా కనిపెట్టేయచ్చు. ఒకవేళ కనిపెడితే కింద కామెంట్స్లో చెప్పండి, లేకపోతే థర్డ్ క్లూ కోసం వెయిట్ చేయండి, అదైతే ఇంకా ఈజీగా కనిపెట్టేస్తారు. సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ అన్నీ అయిపోయినాయి. ఇంకా డైరెక్ట్గా వెళ్ళి ఫ్లైట్లో కూర్చోవడం ఒకటే మిగిలింది. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఇంకా ఫ్లైట్ రాలా. టైం అయిపోతుంది అని వచ్చి ఈ లోపల కూర్చోవాల్సి వస్తుంది. నార్మల్గా వస్తే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫ్లైట్ లేదు. 1 hour later. టైం 9:47 అయింది. నార్మల్గా అయితే ఇంకో 10 నిమిషాల్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలి. బట్ ఆ ఫ్లైట్ ఇప్పుడు వచ్చింది. దాంట్లో జనాలు ఇప్పుడు దిగుతున్నారు. లేట్ ఫ్లైట్. టైము 10:09 అయింది. ఈ పాటికి గాల్లో ఉండాలి. ఇప్పుడు బోర్డు అవుతున్నాం. జోన్ సి వాళ్ళని ముందు రమ్మన్నారు. మనది జోన్ సి. మనం ఎంత ఎక్స్పెన్సివ్ టికెట్ కొన్నా ఫ్లైట్ లేట్గా వస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు. హలో, మన సీట్ 26A. హలో, ఒక్క సీట్ వెనక చూస్ చేసుకుంటే బాగుండేది. ఎందుకో తెలుసా, ఎమర్జెన్సీ ఎగ్జిట్. చాలా లెగ్ రూమ్ ఉంటుంది, కాళ్ళు జాపుకుని కూర్చోవచ్చు. సీట్స్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంది. మంచిగా హెడ్ రెస్ట్ ఉంది, ఎక్కువ లీన్ అవుతుంది. అండ్ లెగ్ స్పేస్ కూడా బాగానే ఉంది, కాళ్ళు జాపుకుంటా కన్వీనియంట్గా ఉంది. నైస్. ఈ ఫ్లైట్లో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా, ఇక్కడ చూడండి, ఇది మొబైల్ హోల్డర్. ఇది తీయగానే కింద పడుతుంది కదా. జనరల్గా మొబైల్ యూస్ చేసి మూవీస్ అన్ని చూస్తూ ఉంటారు కదా ఫ్లైట్ టైంలో. సో ఇక్కడ ఇలా పెట్టుకొని ఈజీగా చూడొచ్చు. సూపర్ ఉంది ఈ ఆప్షన్. ويمكنكم الآن الاستمتاع بكم ونتمنى لكم رحلة ممتعة. ఇందాక నుండి వాగినట్టే ఉన్నాడు సోది. కరెక్ట్గా 1 hour లేటు. 10కి టేక్ ఆఫ్ అవ్వాల్సింది 11కి అయింది.
అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఇటు పక్కన చూడండి ఎవరు లేరు, శుభ్రంగా కాళ్ళు జాపుకుని ప్రశాంతంగా. అండ్ ఇవి కొంచెం పైకి లేపితే ఇట్లా వేసిపోతే సో మొత్తం మందే. ల్యాప్టాప్ తీసి పెట్టుకున్నా, 2 మూవీస్ డౌన్లోడ్ చేశా. ఎలాగో 7 hours ఫ్లైట్ కదా, ఏం చేస్తామని చెప్పి సో ఒక మూవీ వేసేస్తావు ఇప్పుడు. ఇప్పుడే మీల్ ఇచ్చారు, బటర్ చికెన్. ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. మంచి ఫ్లేవర్ రైస్, దాంతో పాటు బటర్ చికెన్. టేస్ట్ అదిరిపోయింది. అంతా బోన్లెస్ పీసెసే, మంచి మసాలాతో. ఫ్లైట్లో ఒక పక్కన మూవీ, ఒక పక్కన ఫుడ్, ఇంకేం కావాలి మనకి. ఈ పీస్ ఉంది, ఎంత సాఫ్ట్గా ఉందో. దానికి ఉన్న ఫ్లేవర్ అయితే క్రేజీ ఫ్లేవర్ అసలు. ఇప్పుడే తిట్టమైంది, సూపర్. ఎయిర్ అరేబియా ఫ్లైట్లో ఎప్పుడైనా బటర్ చికెన్ రైస్ తినే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ది బెస్ట్ బటర్ చికెన్. మన సీట్లో ఎవరో లేకపోవడం వల్ల ప్రశాంతంగా ఫ్లైట్లో కాళ్ళు జాపుకొని రిలాక్స్గా సినిమా చూసుకుంటూ ఏదో ఇంట్లో ఉన్న ఫీల్ వస్తుంది నాకు. ఇంత కంఫర్టబుల్గా ఇంతవరకు ట్రావెల్ చేసినట్టు నాకు గుర్తే లేదు. తిన్న తర్వాత మంచి నిద్ర వచ్చింది కదా. సో షట్టర్స్ దింపేగానే ఆ లైటింగ్కి సూపర్ నిద్ర వస్తుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక ఆవిడ ముసుగేసేసింది. ఫ్లైట్లో ఎలా పడుకోవచ్చని ఇప్పుడు వరకు నాకు తెలియదు. అన్నీ కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ ఈరోజు. మామూలుగా లేదు, క్రేజీ ఫీలింగ్. మంచిగా ఒక స్లీప్ వేసి లేచిన తర్వాత మాట్లాడదాం. టైం 4 అవుతుంది. ఆల్మోస్ట్ 3 hours పడుకున్నాను. డీప్ స్లీప్. అసలు తిన్న తర్వాత మామూలు నిద్ర రాలేదు. ఇప్పుడు కూడా టాయిలెట్ వెళ్ళాలి, అందుకే లేసా. వీళ్ళ వాష్రూమ్లోకి వచ్చా. ఇది చాలా క్లీన్గా డ్రైగా ఉంది. ముందు ఫ్లైట్లో వాష్రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి, మరీ ఎంత చిన్నగా. బట్ ఇది మాత్రం చాలా క్లీన్గా ఉంది. ఎయిర్ అరేబియా బాగుంది. ఇప్పుడే ఒక క్రేజీ ఐడియా వచ్చింది ఇక్కడ కూర్చుంటే. ఈ ఫ్లైట్ ఉంది కదా, ఈ ఫ్లైట్లో ఆ చివర ఉంది, అక్కడ నుండి మళ్ళీ ఆ చివరి వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది. సో ఆ చివరి నుండి ఈ చివరికి నడిచి చూద్దాం ఎంత దూరం ఉందో. మీరు ఎప్పుడైనా చేశారు ఇలాంటి టెంగారు పనులు? ఇప్పుడు ఈ ఫ్లైట్ లెంత్ ఎంతో చూద్దాం. మరి ఎలా కొలుస్తాం? యాపిల్ వాచ్ ఉందిగా, వాకింగ్ పెడదాం. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఎన్ని మీటర్స్ కూడా వచ్చింది. క్రేజీ రిజల్ట్స్ వచ్చినాయి. 30 meters ఉంది ఫ్లైట్, ఆ చివరి నుండి ఈ చివరికి 33 seconds పట్టింది. అండ్ అక్కడ నుండి ఇక్కడికి నడిచినందుకు 2 calories ఖర్చు అయినాయి. ఇది చూడండి, క్రేజీ ఐడియా కదా. 30 meters ఫ్లైట్ అండ్ దాని టైల్ పార్ట్ ఇది కలుపుకొని ఇంకా ఉంటుంది. సో ఆల్మోస్ట్ 50 meters అనుకోండి. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది కదా, ఎంత హైట్లో వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్న హైట్ 2150 meters, అంటే 2 kilometers. అంటే మన ఎర్త్ మీద నుండి 2 kilometers హైట్లో ఫ్లై అవుతూ ఉంటుంది అనమాట. మీకు ఈ విషయం ముందే తెలుసా? ఇప్పుడే తెలిస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేసాం, జస్ట్ 10 minutesలో ల్యాండింగ్. ఇప్పుడు ల్యాండ్స్కేప్ చూపిస్తా, దాన్ని చూసైనా గెస్ట్ చేయండి. గెస్ట్ చేస్తే కింద కామెంట్స్లో చెప్పండి. డన్, ల్యాండెడ్. టైం ఇప్పుడు 1:28 అయింది. 1:05 కల్లా ల్యాండ్ అవ్వాల్సింది. జస్ట్ 23 minutes లేట్. మార్నింగ్ అక్కడ 1 hour లేట్గా స్టార్ట్ అయినా కానీ 23 minutes లేట్లో తీసుకొచ్చేసారు. గుడ్.
అండ్ జర్నీ అంత చేసినట్టు ఏం తెలియలేదు. మ్యాక్సిమం పడుకుని ఉన్నాను, తర్వాత మూవీ చూశాను, ప్రశాంతంగా సాగిపోయింది జర్నీ. وسادتي ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఫాస్ట్, ఏం అడగడం ఎలగడం ఏం ఉండదు ఇక్కడ. డైరెక్ట్ రావడం, స్మార్ట్ గేట్స్లోకి వెళ్ళడం, పాస్పోర్ట్ పెట్టడం, గేట్లు ఓపెన్ అవ్వడం, వచ్చేయడం అంతే. కనీసం ఆపి చెక్ చేయడం, స్టాంపింగ్ ఇలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. అండ్ బ్యాగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. బ్యాగ్ కోసం వెయిట్ చేసేలోపు మీకు లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ ఇచ్చేస్తాను. అది ఏంటంటే ఇది వెస్టర్న్ ఏషియన్ కంట్రీ అండ్ ప్రిసైజ్లీ చెప్పాలంటే ఇది మిడిల్ ఈస్ట్. సో మీకు 3 క్లూస్ ఇచ్చాను. కరెన్సీ చెప్పాను, టైం జోన్ చెప్పాను, కంట్రీ లొకేషన్ కూడా చెప్పేశాను. ఇప్పుడు కనుక్కోవడం చాలా ఈజీ. ఒకవేళ మీరు గెస్ట్ చేస్తే కింద కామెంట్స్లో చెప్పండి, లేకపోతే ఇప్పుడు బయటికి వెళ్ళినాక నేను చెప్తాను. ఇక్కడ నుండి సిటీలోకి వెళ్ళటానికి క్యాబ్, మెట్రో, బస్సు ఇలాంటివి అక్కర్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ కార్ రెంట్ తీసుకున్నాను. ఆ కార్ బయట పార్కింగ్లో వెయిట్ చేస్తుంది. వెళ్ళి ఆ కార్ తీసుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ నాకు ఇక్కడ ఈ కంట్రీలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. సో బయటికి వెళ్ళిన తర్వాత చెప్తా. వచ్చేసింది మన బ్యాగేజ్ తీసుకున్నాను. రెంటల్ కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి కార్ కూడా తీసేసుకున్నాను. ఇదే మన కార్. సో ఇక్కడికి వచ్చినప్పుడు మన దగ్గర ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కార్ బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. సో ఇక్కడ నుండి మనం డ్రైవ్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే వాళ్ళు తీసేసుకుంటారు. చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ కంట్రీలో. అండ్ ఇది కార్, ఇది నిసాన్ సన్నీ. ఇంకా నేను ఎక్కడికి వచ్చానో ల్యాగ్ చేయను, మీకు ఒకటి చూపిస్తా, మీకు ఒక క్లారిటీ వచ్చేసిద్ది. కార్ దుబాయ్దే. నేను వచ్చిన కంట్రీ యూఏఈ, కాకపోతే నేను వచ్చిన సిటీ మాత్రం షార్జా. ఇది షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇక్కడ నుండి దుబాయ్కి కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాను. మీరు ఒకవేళ కరెక్ట్గా గెస్ట్ చేస్తే కంగ్రాట్స్. అది ఈ వీడియో నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసుగా, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా క్రేజీ వీడియోస్ చాలా రాబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుగా. మీలో 90% వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వచ్చింది. కింద హై బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. నా వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. హంగ్రీ చీతా, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ ఆన్ ఎ హంట్. స్టే హంగ్రీ.